ఓకే మాస్టర్స్, ఈరోజు మనం ఒక క్వశ్చన్ చూద్దాము. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఒక మేడం అడిగారు, మా పాపకి పెళ్ళైపోయింది కానీ తన హస్బెండ్ అలా అంటున్నాడు ఇలా అంటున్నాడు అని నాకు ఎప్పుడూ ఫోన్ చేసి చెప్తూ ఉంది. తను అలా సఫర్ అవ్వడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ ఆలోచనలే తిరుగుతూ ఉన్నాయి, అందుకనే నాకు ధ్యానం కూడా సరిగ్గా కుదరట్లేదు అని చెప్పి అడిగింది. అయితే ఫస్ట్ మనం ఏం చెయ్యాలి అంటే, మనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు ఏంటంటే, మనకి వంశీ సార్ చెప్పారు కదా ఫస్ట్ రోజు, ఆది భౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపం, 3 రకాల తాపాలు చెప్పారు. ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం, ఈ రెండిట్లో మనం ఏది అనుభవిస్తున్నాం? ఆది భౌతిక తాపం అంటే ఏంటి? పక్కన వాటిని మనం తీసుకొని ఎమోషన్ అయిపోవడం. కేవలం ఎమోషన్ ఉంది అంటే అది ఆది భౌతిక తాపము. ఓకే, అంటే పుచ్చుకున్నటువంటి కర్మలు. 2 రకాల కర్మలు అనమాట, తెచ్చుకున్న కర్మలు, పుచ్చుకున్న కర్మలు. ఇంకా ఎఫెక్ట్ అవుతున్నాం అంటే మన జీవితంలో నష్టపోతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక తాపము, అంటే పైలోకం నుంచి మనం తెచ్చుకున్నటువంటి కర్మలు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎఫెక్ట్ అవ్వడం అంటే ఏంటి అంటే, మన ఇంట్లో ఎవరికో హెల్త్ బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, దాంతో భార్య అతని బెడ్ మీద ఉంటే సేవలు చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఆర్థికంగా అతనికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ అతను పెయిన్ ఫీల్ అవుతున్నాడు, ఆ పెయిన్కి వీళ్ళు సేవలో లాక్ అయిపోయి ఉన్నారు, అంటే బయటపడేటువంటి పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక తాపం అంటే ఏంటి అంటే, తెచ్చుకున్న కర్మలు అంటే ఏంటి అంటే ఎఫెక్ట్ అవుతాం, అంటే ఇంకా మనం ఆ లాక్లో నుంచి బయటికి రాలేం ఫ్రెండ్స్. అలాంటి వాటిని మనము కర్మ ద్వారా మాత్రమే క్లియర్ చేసుకోవాలి. అంటే గతంలో నేను ఏం చేశాను, ఏం చేయడం వల్ల ఈ సఫరింగ్ వచ్చింది అని కర్మ చూసుకొని కర్మని డిజాల్వ్ చేసుకోవడం ద్వారా బయటకు వస్తాం. ఎఫెక్ట్ ఉంటుంది, మన జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే మనం పొందాల్సిన వాటిని మిస్ అయిపోతాము, మనం అనుభవించాల్సినవి మిస్ అయిపోతాము, అది ఎఫెక్ట్. ఇంకా ఎమోషన్, ఇదేంటంటే ఇప్పుడు ఈవిడ అడిగిన క్వశ్చన్ ఏంటి, వాళ్ళ పాపకి ప్రాబ్లం ఉంది, వాళ్ళ పాప ప్రాబ్లంని ఈవిడ విని ఈవిడ సఫర్ అవుతుంది. అంటే ఈవిడ తెచ్చుకుందా పుచ్చుకుందా? వాళ్ళ పిల్ల దగ్గర నుంచి పుచ్చుకుంది. ఇది అంటే ఆది భౌతిక తాపం, బయట నుంచి తెచ్చుకుంది ఫ్రెండ్స్. అంటే ఈమె అనుభవిస్తున్న బాధ ఏంటంటే కర్మకి సంబంధం లేదు. ఇది అది 2 కర్మే అనుకుంటాం, కానీ కర్మకు సంబంధం లేదు. ఎందుకంటే ఈమె పెళ్లి చేసి పంపించేసిన తర్వాత తన జీవితం తంది, ఇంకేమైకి సంబంధం లేదు కదా అసలు. అయినా సరే అమ్మాయి కోసం బాధపడుతుంది, అంటే తల్లి కాబట్టి బిడ్డకి సఫరింగ్ ఉంటే బాధపడుతుంది. అలా వచ్చిన ఎమోషన్ వల్ల ఈమె బాధపడుతుంది తప్ప ఈమెదే అది కర్మ కాదు. అలా ఆ ఆలోచనలే తిరుగుతూ ఉన్నాయి, అంటే ఎవరు ఈమె తీసుకుంది అవి. ఓకే, ఇప్పుడు ఈమె ఏం చెయ్యాలి, వాళ్ళ పాపకి గైడ్ చెయ్యాలి. అమ్మా, ఏ ముదృష్టపు కర్మ చేసావో ఇలాగా ఇబ్బంది పడుతున్నావు, నీ హస్బెండ్తో బాధలు పడుతున్నావు, కాబట్టి కర్మ ధ్యానం చేసి అందులో నుంచి రిలీజ్ అవ్వమ్మా అని ఆ పాపకి గైడ్ చెయ్యాలి. ఈమె ఏం చెయ్యాలి, ఓకే ఆ అమ్మాయి ఆత్మ ప్రణాళిక ప్రకారం ఆ అమ్మాయి సఫర్ అవుతుంది, దానికి నేనేం చెయ్యలేను, తన ఆత్మ ప్రణాళికని తను అర్థం చేసుకొని దాన్ని మార్చుకోవడం ద్వారా మాత్రమే అది క్లియర్ అవుతుంది అన్న అవగాహన పెంచుకొని ఆ బాధలో నుంచి ఆవిడ బయటికి రావాలి, ఆ ఎమోషన్స్లో నుంచి ఆవిడ బయటికి రావాలి. ఓకేనా? సో ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం. ఆది భౌతిక తాపం అంటే ఎమోషన్ అవుతాం, అక్కడ ఎఫెక్ట్ ఉండదు. ఈమెకేం ఎఫెక్ట్ లేదు కదా, వాళ్ళ పాప బాధపడుతుంది, కానీ ఈమెకి ఎఫెక్ట్ ఏముంది, ఏం లేదు, ఏం కోల్పోవట్లేదు ఈమె జీవితంలో. కేవలం బాధ వస్తుంది, ఆలోచనలతో మునిగిపోతుంది, అయ్యో నా పిల్ల జీవితం ఇలాగ అయిపోయిందే అని. ఎందుకంటే ఆత్మ ప్రణాళిక పట్ల అవగాహన ఎప్పుడైతే పెంచుకుంటామో దానిలో నుంచి మనం బయటకు వస్తాం ఫ్రెండ్స్. ఇది ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ దీనిలో నుంచి.
మీరు సఫరింగ్ అని ఏవైతే అనుకుంటున్నారో వాటిని లిస్ట్ తయారు చేయండి. ఆది భౌతిక తాపమేది, ఆధ్యాత్మిక తాపమేది డివైడ్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఇవి రెండు అర్థం కానన్ని రోజులు, అవి డివైడ్ చేసుకోలేనన్ని రోజులు మనం ఏం చేస్తామంటే అన్నీ కర్మేనేమో అనుకుంటాం. సో తప్పించుకోలేనివి మాత్రమే కర్మలు, తప్పించుకోగలిగినవి కర్మలు కాదు. తప్పించుకోలేనటువంటి వాటికి కర్మ ధ్యానము, కర్మ విపాకం ద్వారా బయటకు వస్తాము. తప్పించుకోగలిగిన వాటికి మన బుద్ధిని పెంచుకోవడం ద్వారా, వాటిని లెట్ గో చేయడం ద్వారా, వాటిని వదిలేయడం ద్వారా, ఆత్మ ప్రణాళికని అవగాహన చేసుకోవడం ద్వారా అందులో నుంచి బయటకు వస్తాం ఫ్రెండ్స్. రెండిటికి ఒకటే సొల్యూషన్ కాదు. ఒకటేమో కర్మని క్లియర్ చేసుకోవడం, రెండవదేమో బుద్ధిని పెంచుకోవడం అవగాహనతోటి. ఓకే, అయితే ఇంకొకటి కూడా ఇలాంటి క్వశ్చనే వచ్చింది, మీరు అందరు చూసే ఉంటారు గ్రూప్లోన. మా బంధువుల అబ్బాయి, అదే మా అన్న కొడుక్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. సేమ్ దీనికి కూడా అంతే. ఆవిడికి ఏమీ అక్కడ ఎఫెక్ట్ లేదు, ఆవిడేమి కోల్పోవట్లేదు. ఒకవేళ మనీ అవసరమైందనుకోండి, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనీ అవసరమైందనుకోండి, ఇవ్వగలిగినైతే ఇస్తుంది, లేదంటే తప్పించుకోవచ్చు. అవునా కాదా? ఈమె సేవ చెయ్యాలి అని ఇష్టపూర్వకంగా సేవ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే నీడేం కాదు, కంపల్సరీ కాదు. అదే అతని భార్య ఉందనుకోండి, కంపల్సరీ భర్త కాబట్టి సేవ చేయాల్సిందే, అక్కడ లాక్ అయిపోతుంది. అవునా కదా? సో ఇలా లాక్ అయిపోతున్నామా? వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఎందుకంటే బాధ్యత, లాక్ అయిపోయాడు. ఇది వాళ్ళకి కర్మ. అది కుటుంబంలో ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ సామూహిక కర్మ కింద దాన్ని తీసుకోవాలి. అయితే ఈమె పెయిన్ ఫీల్ అవుతుంది. ఈమె పెయిన్ ఫీల్ అయిపోయి నేనేం చెయ్యాలి ఇప్పుడు, నేను సోల్ టాక్ చెయ్యాలా ఇలాగ అడిగింది. కానీ ఈవిడ ఏం చెయ్యడానికి లేదు, ఒకే ఒకటి చెయ్యొచ్చు ఈవిడ, వాళ్ళకి గైడ్ చేయడం, కర్మ ధ్యానం చేసుకొని కర్మ చూసుకోమని వాళ్ళకి చెప్పడం, ఆయన ఎమర్జెన్సీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి కర్మ విపాకం చేపించడం, ఇలా గైడ్ చేయాలి. వాళ్ళ యొక్క ఆత్మ ప్రణాళిక అని ఈమె అర్థం చేసుకొని ఆ బాధలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి తను బయటకు తెచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఆమె ఎమోషన్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి కర్మ ఉంది, ఈమెకు మాత్రం ఎమోషన్ ఉంది. ఇలాగా క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్ ముందు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా బయటికి రావాలి అనేది, ముందు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చింది, అది కూడా చూద్దాం. మన ఆత్మకి అన్నీ తెలుసు కదా, మరి మనల్ని మంచి వైపుకి ఎందుకు నడిపించదు? మనం వెళ్తున్నప్పుడు చెప్పచ్చు కదా, మనకి జరగబోయేవన్నీ దేవుడు ముందే చెప్పేస్తే మనం తప్పించుకుంటాం కదా. అలా ఎందుకు చెప్పడు? మనం ఎందుకు ఈ కష్టాల వెనకాతలే వెళ్తున్నాం, కష్టాల వైపుకే ఎందుకు మొగ్గు చూపుతున్నాం అని క్వశ్చన్ వేశారు. అయితే ఇది అర్థం కావాలంటే మనం ఈ జన్మ తీసుకునే ముందు మనకు ఒక ఆత్మ ప్రణాళిక డిజైన్ చేసుకుంటాం, ఆ డిజైన్ దగ్గరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి జన్మ తీసుకునే ముందు అక్కడ మాస్టర్స్ తోటి కలుస్తాడనమాట. కలిసి ఇదిగో నేను భూమి మీదకి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. భూమి అంటే ఏంటి? ఒక స్కూల్ అనమాట. స్కూల్లో మన అప్పుడప్పుడు కష్టాలు తెచ్చుకుంటాం కదా. ఒక 12 ఇయర్స్ అప్పుడు ఒక జబ్బు రావాలి, 25 ఇయర్స్ అప్పుడు ఎక్కడో ఆర్థికంగా లాక్ అయిపోవాలి, 40 ఇయర్స్ అప్పుడు పిల్లలతో సఫర్ అవ్వాలి. ఇలాగా డిజైన్ చేసుకుంటాం అన్నమాట మనం. ఇలా డిజైన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఏంటంటే పరీక్షలు. ఓకే, భూమి అనే పాఠశాలలో మనం అప్పుడప్పుడు పరీక్షలు రాస్తుంటాం. స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, తర్వాత స్లిప్ టెస్ట్లు ఇలా ఉంటాయి కదా. చిన్న చిన్న కష్టాలనేమో స్లిప్ టెస్ట్లు, పెద్ద పెద్ద కష్టాలేమో హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ ఇలాగనమాట. సో ఈ భూమి మీదకి వచ్చే ముందు మనం ఏం చేస్తామంటే, ఇదిగోనండి నేను స్కూల్కి వెళ్తున్నాను, చక్కగా చదువుకొని వస్తాను, నాకు మధ్య మధ్యలో ఇదిగో పరీక్షలు పెట్టండి, అన్నీ మనమే డిజైన్ చేసుకుంటాం ఫ్రెండ్స్.
మన ఆత్మ గతకాలపు కర్మలను అనుసరించి ఇది ఊరికే ఊరికే చేసుకోదు. గతకాలంలో మనకి పుణ్యకర్మలు ఏమున్నాయి, పాపకర్మలు ఏమున్నాయి, ఈ హోల్ మనం జన్మ తీసుకున్నప్పటి నుంచి ఉండే మొత్తం కర్మల్ని సంచిత కర్మలు అనుకుంటాం. ఈ సంచిత కర్మలన్నింటిలో నుంచి ఇప్పుడు తీసుకునేటువంటి జన్మలో కొన్ని కర్మలను ఎంచుకొని వస్తాం. అది ఎవరెవరి కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. ఇదిగో నేను ఎక్కువ కర్మల్ని తొందరగా క్లియర్ చేసుకొని వస్తాను అనుకున్న వాళ్ళు సినిమా కష్టాలు పెట్టుకొని వస్తారు. కొంతమందికి ఏమో ఎక్కువ కష్టాలు ఉంటాయి, కొంతమందికి ఏమో తక్కువ కష్టాలు ఉంటాయి. ఎందుకు అలాగా? అందరూ ఒకలాగా ఉండొచ్చు కదా. ఆ క్వశ్చన్లో అది కూడా ఉందండి. అందరినీ ఒకలాగా పెట్టొచ్చు కదా అంటే వాళ్ళ వాళ్ళ ఆత్మ ఎంపికను బట్టి ఇదిగో నువ్వు వెళ్తున్నావు కదా, ఇంత బరువు నువ్వు మొయ్యగలవు, తీసుకెళ్ళు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి స్కూల్లో ఇదిగో ఇలాగ అవ్వబోతుంది, సిలబస్ మొత్తం చెప్తారు, స్కూల్లో పాఠాలన్నీ నేర్పిస్తారు కదా. అలాగే ఈ భూమి మీద కూడా పాఠాలు నేర్చుకుంటాం, కానీ ఎగ్జామ్ జరిగే టైంలో మాత్రం ఎగ్జామ్కి చూసి కాపీ కొట్టనిస్తారా చెప్పండి? మనకి ఎంత నేర్చుకున్నామో అంతే రాయాలి, అవునా? అలాగే ఇక్కడ కూడా మనకి నైట్ నిద్రపోయేటప్పుడు ధ్యానులకే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి మాస్టర్స్ ముందుగానే తెలియచేస్తారు. మరణం అనేది అయితే 6 నెలల ముందు తెలుస్తుంది. అలాగే ప్రతిదీ కూడా తెలియచేస్తారు, ఇదిగో నీకు ఇది రాబోతుందని. అయితే మనము వాళ్ళు చెప్పిన దాన్ని మార్నింగ్ లేచిన తర్వాత గుర్తుపెట్టుకోలేము, గుర్తుండదు. వాళ్ళు మెసేజ్ ఇస్తారు, కానీ ఆ మెసేజ్ని మనం మెలకు వచ్చిన తర్వాత, లేచిన తర్వాత మనం గుర్తుపెట్టుకోలేం. అలా గుర్తుపెట్టుకోగలిగితే దాన్ని మనం మార్చుకునే శక్తి మనకు ఉంటుంది. ఆ గుర్తు పెట్టుకునే కెపాసిటీ రావడం కోసమే మనకి వంశీ సారు 76 శ్వాసలు ఇచ్చాడు. 72 శ్వాసలు, 36 శ్వాసలు చేసి జ్ఞానసిద్ధి అడిగి మళ్ళీ 36 శ్వాసలు చేసి ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం హాస్టల్ వరల్డ్కి రెగ్యులర్గా కనెక్ట్ అయ్యి ఉంటాం. కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ముందుగా రాబోయేది ఏంటి అనేది తెలుస్తుంది. మొన్న పెట్టారు కదా స్పిరిచువల్ రాడర్, రాబోయే కర్మల్ని ముందుగానే చూసుకోవచ్చా అని. వీడియో చూసారా? ఎంతమంది చూశారు? సో ఈ ప్రాక్టీస్లో మనం ఎప్పుడైతే ఉంటామో ముందుగానే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మన ఆత్మ చేసుకున్నటువంటి ప్రణాళికే. దీన్ని మార్చుకునే అవకాశం కూడా మనకి ఇక్కడ కూడా ఉంటుంది. సో అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. మొన్న చెప్పుకున్నాం కదా క్లాస్లో, మా దుఃఖం వైపుకి వెళ్ళాలా ఆనందం వైపుకి వెళ్ళాలా అనేది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే మనకి స్వ ఇచ్ఛ ఇవ్వబడింది. మన ఆత్మ కొట్టుకుంటుంటుంది పైనుంచి, ఒరే అలా చెయ్యకురా అని. కానీ మన మనసు ఏం చేస్తుంది? అటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి స్వేచ్ఛ ఇవ్వబడింది కదా. అలాగనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లోడు స్కూల్లో మంచిగా పాఠాలు నేర్చుకునే అవకాశము వాడే తీసుకుంటాడు. స్కూల్ డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళిపోయి క్లాసులు ఎగ్గొట్టి ఆటలాడుకొని ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే అవకాశము వాడే తీసుకుంటాడు. వాడి చేతిలోనే ఉంటుంది కదా. సేమ్ అలాగేనండి మనం కూడా ఇక్కడికి వచ్చి ఆత్మ ప్రణాళికని అర్థం చేసుకొని మంచిగా పాఠాలు నేర్చుకొని ఎగ్జామ్స్ పాస్ అవ్వడము మన చేతుల్లోనే ఉంది. వాటిని పట్టించుకోకుండా ఎలా పడితే అలాగా ప్రవర్తించి వాటిని ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడము మన చేతుల్లోనే ఉంది. మొత్తం మన చేతుల్లోనే ఉంది. ఏ మార్గం ఎంచుకుంటాము అనేది మన ఇష్టం. ఓకే మాస్టర్స్, క్లారిటీ వచ్చిందా? సో ఈ 2 క్వశ్చన్స్కి ఈరోజు మనం ఆన్సర్ తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మెసేజ్ చేయండి, తర్వాత రోజు మనం మాట్లాడుకుంటాం దాని మీద. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఫైనల్గా మనం ఈరోజు నిష్కలంక ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఓకేనా? అమూల్య రికార్డ్ ఆపేసి